కానీ నా స్ట్రేట్ క్వశ్చన్ ఏంటంటే 7200 ఏమైంది? 7200 ఏమైంది? ఆర్టీఆర్ అన్నారు, తర్వాత కాంగ్రెస్ నుంచి పోటీ చేసినారు, తర్వాత బీజేపీకి పోయినారు, మళ్ళీ కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీ అయినారు. ఈ 7200 అనేది ఏంది? తెలంగాణ రాష్ట్రంలో వెలమల ఇండ్ల సంఖ్య ఈ తెలంగాణను పట్టి పీడించినటువంటి ఒక డాటా అది. దానికి రాజకీయ అధికారం లేకుండా చేయాలనేటువంటి ఒక కాన్సెప్ట్లో పుట్టినటువంటి సంఖ్య అది. అది అయిపోయింది కదా, తెలంగాణ రాష్ట్రంలో వెలమల పరిపాలన అయిపోయింది కదా. రెండోది ఆర్టీఆర్, రైట్ టు రీకాల్. రైట్ టు రీకాల్ అంటే ఓటు వేసుకున్నటువంటి వ్యక్తి ప్రజాక్షేత్రంలోకి వచ్చి నా పర్ఫార్మెన్స్ మీకు నచ్చిందా లేదా, సంవత్సరం తర్వాత అంతే. మొన్న వరంగల్ సభలో చూపించిన కదా, నేను మీరు అనుకున్నట్టు పని చేస్తున్నానా లేదా, ఒకవేళ పని చేయకపోతే మీరు చేయి ఎత్తొద్దు, నేను రాజీనామా చేసిపోవడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పిన. లేదు మీరు మాకు అనుకున్నట్టుగా పనిచేస్తున్నారని చెప్పి ప్రజలంతా చేయెత్తి చూపించినారు. మిర్యాలగూడలో చూపించిన. సేమ్ టైం రైట్ టు రీకాల్ అనేటువంటిది లోకల్ బాడీస్లో ఇంప్లిమెంట్ చేయాలని దానికి ప్రత్యేక బిల్లు పెట్టడం కోసం నేను మండల్లో ప్రైవేట్ బిల్లు పెట్టబోతా ఉన్నా. అవన్నిటి ప్రజాక్షేత్ర ఉద్యమాలకు సంబంధించినటువంటి అంశాలు. ఈ కాంగ్రెస్ పార్టీలో 2014 బీజేపీ లేదు కాదు, 2014లో కాంగ్రెస్ పార్టీలో బీఫామ్ ద్వారా నేను గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కంటెస్ట్ చేసిన, మళ్ళీ బయటకు వచ్చేసిన. ఆ తర్వాత బీజేపీలో చేరి మళ్ళీ బయటకు వచ్చేసిన, సేమ్ మళ్ళీ పాత కాంగ్రెస్కి వచ్చేసిన. నా జీవితంలో 2 పార్టీలలో, ఒకటి కాంగ్రెస్, ఒకటి బీజేపీ. ఇప్పుడు నేను బయట ఉన్నా, ప్రజాక్షేత్రంలో ఉన్నా. సో ఇక్కడ తీన్మార్ మల్లన్న 2 పార్టీల వైపు పోవడానికి, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు మొట్టమొదటగా ఏబీవీపీ నాయకుడిగా, తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరిండు, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరిండు, ఆ తర్వాత కాంగ్రెస్లో చేరిండు. ఇది కాకుండా జానారెడ్డి గారు తెలుగుదేశంలో పెరిగిండు, ఆ తర్వాత కాంగ్రెస్లో చేరిండు, ఆ తర్వాత డికేఆర్ గారు సమాజ్వాదీ పార్టీలో చేరింది, ఆ తర్వాత కాంగ్రెస్లో చేరింది, ఆ తర్వాత తెలుగుదేశంలో చేరిరు వాళ్ళు, ఆ తర్వాత మళ్ళీ బీజేపీలో చేరిరు. అంటే వీళ్ళు ఎన్ని పార్టీలు మారినా ఎన్నైనా చేసినా వాళ్ళది తప్పు కాదు, వాళ్ళది హక్కుదారు లెక్క మాట్లాడతారు. ఈ బీసీలు సరికొత్త కాన్సెప్ట్తో తమ ఉద్యమాలను నిర్మించుకుంటూ వస్తున్నటువంటి క్రమంలో ఇంకెన్ని మాడతారా అనేటువంటి మాట. ఇది చాలా ట్రెండ్ అవుతుంది సోషల్ మీడియాలో. మీ ఇంటర్వ్యూ పైన మీరు మాట్లాడిన ప్రతిదానిపైన నేను అడిగిన క్వశ్చన్ అనేది అడిగేది మళ్ళీ బీసీలు అంటారు, ఎందుకంటే కాపులు అంటారు, మున్నూరు కాపులు అంటారు. విషయం ఏంటంటే వీళ్ళకి అంత అవగాహన లేక, అంటే వీళ్ళు ఎంతసేపు వీళ్ళైనా కానీ ఎవరైనా కానీ, కాపులు మున్నూరు కాపులు అని చెప్తలేను, అంటే వీళ్ళ ఆలోచన పరిధి చాలా చిన్నగా ఉంటుంది అన్నట్టు. అంటే వాళ్ళు అధికారాన్ని చేజికి, ఇప్పుడు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఉన్నాడు, నేను నిన్న పోయిన ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఉన్నారు. ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన మొదట, ఆ తర్వాత బీజేపీ పార్టీలో చేరారు, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇట్లా వీళ్ళన్నీ ఎన్నైనా తిరగవచ్చు. వీళ్ళు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్లో ఎంపీ అయ్యిండు, తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్యే అయ్యిండు, మళ్ళీ బీజేపీకి పోయిండు, మళ్ళీ కాంగ్రెస్కి వచ్చాడు. వీళ్ళు ఎన్నైనా తిరగవచ్చు, బాగా తిరిగినామన్నా మంచిగా వచ్చినామన్నా అని సపోర్ట్లు పెడతారు. వీళ్ళకి అర్థం కాదు కదా రాజకీయాలు. మీరు బీజేపీలో జాయిన్ అయినప్పుడు ఆ స్పీచ్ బాగుండేనా? అక్కడ మీరు హిందీలో మాట్లాడిన అన్నప్పుడు ఇది రషీద్ కాదు కేసీఆర్ మెడలో ఉరితాడు అన్నాడు. అలాంటి బీజేపీలో మీరు ఉంటారు, అప్పుడు బీజేపీ స్వింగ్ ఉంది, మీరు అధికారంలో తీసుకొచ్చే ప్రయత్నంలో ఉంటారేమో అందరం అనుకున్నాం. కానీ ఎందుకు బీజేపీ నుంచి బయటికి రావాల్సి వచ్చింది? అంటే ఒకటేంటంటే బీజేపీ విధానాలు వాస్తవానికి అది వాళ్ళకు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల కంటే ఈ దేశంలో ఉన్న మతం. నేను ఒక మాట చెప్తాను నరేష్, వాళ్ళ విధానం కూడా మార్చుకోవాలి. వాళ్ళు ఈ దేశాన్ని మొఘలులు దాదాపు 300 ఏళ్ళు పరిపాలించారు, ముస్లింలు. అప్పుడు హిందూ మతానికి వచ్చిన ఆపత ఏం లేదు. 300 ఏళ్ళు బ్రిటిషర్లు క్రిస్టియన్లు పరిపాలించారు, అప్పుడు హిందూ మతానికి వచ్చిన నష్టం ఏం లేదు. ఇప్పుడు హిందూ పరిపాలిస్తుంటే హిందూ మతం ప్రమాదంలో ఉందని చెప్తారే రాజకీయం కోసం. అంటే దాని వెనకాల ఇంటెన్షన్. అంటే అటువంటి వాళ్ళు ఆ విధానంలో పోతున్నప్పుడు మనలాంటి చదువుకున్న వాళ్ళు కూడా అన్ని పసిగట్టి చేయాలి కదా. సో ఆ కార్యక్రమంలో భాగంగా వచ్చేసినాం అంతే. కానీ వచ్చే ముందు బాధ అనిపించిందా? మీరు బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటే స్వింగ్ బాగుండే అప్పుడు? ఉన్నదా లేదా అని కాదు, నాకు ఎంతసేపు నా వర్గాల ప్రయోజనాలు ఇంపార్టెంట్.
దానికోసం నేను నిర్ణయం తీసుకున్నాను. కానీ ఆ రోజు కూడా మీరు బయటకు వచ్చినప్పుడు చూసినాను, అంటే ఇక్కడ లైవ్ చెప్తప్పుడు చూసినాను నేను, ఈ బీజేపీ కంటే 1000 రెట్లు 7200 బెస్ట్ అన్నారు. అవును. అంటే వాస్తవానికి ఆడ బీజేపీలో ఏమి ఉండదు, ఏదో కొద్ది మంది కోసం నడుస్తుంది అది, అంతే తప్ప. కానీ అది మతము అనేటువంటిది, హిందుత్వం అనేది ఈ ప్రజల భావోద్వేగాల మీద సాగేటువంటి ఒక వ్యవహారం అది. ఓకే, అది ప్రజాస్వామ్యము. ఆ తర్వాత ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ కోటా తీసుకొచ్చిందే భారతీయ జనతా పార్టీ. ఎవరికి అగనిస్ట్గా? బీసీలకు అగనిస్ట్గా తెచ్చింది కదా. దాన్ని ఇంప్లిమెంట్ చేసింది కేసీఆర్. ఎవరికి అగనిస్ట్గా? బీసీలకు అగనిస్ట్గానే కదా. మరి బీసీలకు ఇంత అన్యాయం జరుగుతున్నటువంటి సందర్భంలో కూడా చూస్తూ వాళ్ళ వెనకాల తిరగడం అది పొరపాటు అవుతుంది నరేష్. కానీ బీసీలు ఇప్పటికైనా కళ్ళు తెరిచే అవకాశం ఉందంటారు. ఎందుకంటే బీసీలలో ఇప్పుడు ఒక యాదవ్ గౌడుకు పడదు, ఒక గౌడ ముదిరాజు పడదు, ఒకప్పటి మాట అది. ఇప్పుడు నరేష్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఈ బీసీ వాదం, ఈ ఇటీవల బీసీ వాదంలో జరుగుతున్నటువంటి ఒక ఎమ్మెల్సీ ఎన్నికలను 2 నెలల పాటు బీసీ వాదం చుట్టూ తిప్పినాం. ఈ రోజు ప్రకటించింది కూడా బీసీల. అంటే నరేష్ గతంలో చూసిన బీసీ ఎన్నికల నాటికి ఓట్లు పడే అవకాశం ఉంటుంది, 100% ఉంటుంది. ఏం లేకుండేంది. ఇప్పుడు యూటీఎఫ్ 54 ఏళ్ల కింద పెట్టారు, 50 ఏళ్ల కింద పెట్టారు ఆ సంఘం. పిఆర్టీయు అదో 50 ఏళ్ల కింద పెట్టారు సంఘం. 50 ఏళ్ల కింద పెట్టిన సంఘాలు అవి. 40 ఏళ్ల కింద పెట్టినటువంటి భారతీయ జనతా పార్టీ. 2 నెలల నుంచి పోరాడుతున్నటువంటి బీసీ ఉద్యమం. 2 నెలల బీసీ ఉద్యమం 5200 ఓట్లు సంపాదించింది 2400 ఓట్లలో. మీకు గవే కదా వచ్చినాయి. 50 ఏళ్ళ మీ పునాదులు ఉన్నటువంటి సంఘాలకు, పార్టీలకు వచ్చిన ఓట్లు మా వాదాన్ని 25% మంది టీచర్లను బీసీ వాదం వైపు మళ్లించగలిగినామంటే ఇది కదా మార్పు. ఇవాళ ప్రసన్న హరికృష్ణకు 60,000 ఓట్లు దేయగలిగినామంటే ఇది కదా బీసీ వాదం. సో ఇక్కడ నేను ఏమంటున్నానంటే, గతంలో ఉన్నట్టుగా ఇది వీళ్ళకి పడది, అది వాళ్ళకి పడదని అప్పర్ క్యాస్ట్ వాళ్ళు పెట్టే పంచాయతీ అది. కానీ వాళ్ళ బీసీలమంతా ఒక్కటైనం. బీసీలమంతా ఒక గొడుగు కింద కూర్చొని మాట్లాడుకుంటున్నాం, చర్చ పెట్టుకుంటున్నాము. ఇన్నేళ్లుగా మమ్మల్ని విభజించడం కోసం మీరు వేసినటువంటి ఎత్తులు ఏవైతే ఉన్నాయో ఆ ఎత్తులు ఇక చిత్తైపోతాయి. భవిష్యత్తులో ఖచ్చితంగా బీసీలంతా ఓటు బ్యాంక్గా మారుతారు. సో ఒక్కడిగా మీరు ఇట్లా స్టార్ట్ చేసినారన్నా, ఒక సభకు వాళ్ళ నిన్న సభకు పోయినారు మహబూబ్ నగర్ సంబంధించి. పొద్దున్న లేస్తే ఎట్లుంటుంది, మీరు రాత్రి నుంచి ఆలోచన ఎట్లుంటుంది, పొద్దున్న లేవగానే ఆలోచనలు ఎట్లుంటాయి? ఇంత పెట్టుకున్నారు ఈ బీసీ మీటింగ్లు అని, లేకపోతే ఒక్కడి పైన ఇవన్నీ ఆలోచనలు ఏదన్నా మీరు ఎదుర్కోవాలి, ఎట్లుంటుంది మీ ఆలోచన మీద? నరేష్ గారు వాస్తవానికి నేను ఒక్కరిని కాదు, ఇంటలెక్చువల్ గ్రూప్ ఉంది, ప్రొఫెసర్లు ఉన్నారు, మేధావులు ఉన్నారు, ఉద్యమకారులు ఉన్నారు, అనేక సంఘాల, అనేక సమూహాలతో కూడినటువంటి వ్యవస్థ మా చుట్టూ ఉంది. ముఖ్యంగా బీసీ మేధావులు వాళ్ళందరూ ఉన్నారు. నేను ఒక్కరిని ఎందుకైతా? నాకు ఎప్పటికప్పుడు అడ్వైజ్ చేస్తూనే ఉంటారు, ఎప్పటికప్పుడు అడ్వైజ్ చేస్తూ. సో మనం ఇది చేయాల్సి ఉంటుంది, అది చేయాల్సి ఉంటుంది, ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ముందుకు పోతూ ఉంటారు. ఇలా తీర్మానం సింగిల్గా ఆలోచన, సింగిల్గా ఒక భారీ స్థాయిలో నేను మాట్లాడుతుండొచ్చు, కానీ ఈ వర్గాల అందరి సమాలోచనలు మేళవించి మాట్లాడుతున్నటువంటి మనిషి. రైట్.